శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంట్లో కలహాలకు కారణాలు ఇవే. గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం కొన్ని అలవాట్లు ఇంటికి చెడు ప్రభావం కలిగిస్తాయి. శుభ్రత లేకపోతే, చెత్త పేరుకుపోతే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతుంది. లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడితే దరిద్ర దేవత మురికి ఇళ్లలో స్థిరపడుతుందని పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం ఎంతో అవసరం. అలాగే గరుడ పురాణం కొన్ని అలవాట్ల గురించి చెబుతుంది. ఇవి మారకుండా ఉంటే ఇల్లు నాశనం అవుతుంది. ఎవ్వరూ దానిని రక్షించలేరు. ఎందుకంటే ఈ అలవాట్లు కలహాలు, పేదరికాన్ని తెస్తాయి. హిందూ మతంలో గరుడ పురాణం ముఖ్యమైన గ్రంథం. ఇది 18 మహాపురాణాలలో ఒకటి. మహర్షి వేదవ్యాసుడు దీన్ని రచించాడు. ఇది సాధారణ గ్రంథం కాదు, రహస్యాలతో నిండి ఉంటుంది. మరణం తర్వాత జరిగే సంఘటనల గురించి ఇందులో చెప్పబడింది. అలాగే విష్ణువు జీవితానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని పాటిస్తే సమస్యల నుంచి బయటపడి సంతోషంగా జీవించవచ్చు. గరుడ పురాణం మతపరమైన నియమాలు, నిబంధనలను ప్రస్తావిస్తుంది. కొన్ని అలవాట్లు సమయానికి మార్చుకోకపోతే ఇంట్లో కలహాలు కలుగుతాయి. దరిద్ర దేవత అక్కడ నివసించడం ప్రారంభిస్తుంది. ఆమె ఉంటే ఆ ఇంట్లో పేదరికం పెరుగుతుంది. ఆమెను పేదరికం, దుఃఖానికి దేవతగా భావిస్తారు. కాబట్టి ఇంటి ఆనందం, శ్రేయస్సు కోసం ఏం అలవాట్లు మార్చాలో తెలుసుకోవాలి. కొంతమందికి ఇంట్లో అనవసరమైన చెత్తను వదిలివేయకుండా నిల్వ చేసే అలవాటు ఉంటుంది. కానీ ఇది పేదరికాన్ని ఆహ్వానించినట్లే. చెత్త పేరుకుపోయిన చోట ప్రతికూల శక్తి వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల మధ్య ప్రేమ తగ్గి సంబంధాలు తగాదాలతో నిండిపోతాయి. అందుకే ఇంట్లో అనవసరమైన వస్తువులను వెంటనే తొలగించాలి. ఇంటి లోపల వంటగది ఆలయంలో ఉండాలి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి అక్కడ నివసిస్తుంది. కానీ చాలామంది వంటగదిని శుభ్రంగా ఉంచరు. రాత్రిపూట ఖాళీ పాత్రలను సింకులో వదిలేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కాబట్టి రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. లక్ష్మీదేవత పరిశుభ్రతను ఇష్టపడుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆమె ఆనందంగా ఉంటుంది. కానీ ఇంట్లో మురికి ఉంటే దరిద్ర దేవత అక్కడ నివసిస్తుంది. దరిద్ర దేవత పేదరికానికి చిహ్నం. ప్రతిరోజు శుభ్రం చేయని ఇళ్లలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది ఇంటి ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచాలని గరుడ పురాణం చెబుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పినట్టు నిజంగా మనం ఇంటిని కూడా మొత్తం శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కూడా మనతో ఎప్పుడూ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఈ వీడియోకి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.